ఇగోనులా మీకు అందరికీ నేను ఒక ముచ్చట చెప్పాలి. గా ముచ్చట ఏంటంటే మీకు అర్జున్ రెడ్డి సినిమా తెలుసు కదనులా. గదేనులా ఏం మాట్లాడుతున్నారో మైదా పిండి అని అంటారు కదా. గా సినిమాలా గా డైలాగు కొట్టుడుతోటే ఇక థియేటర్లల్లా జనాలందరూ పేపర్లు జింపుకుంటా బొబ్బలే బొబ్బలు కేకలే కేకలు పొర్రి. ఇక ఇప్పుడైతే గా విజయ్ దేవరకొండ సార్ అయితే ఒక సమస్యలో పడ్డాడటనుల్లా. మరి గా సమస్య ఏంది? గా విజయ్ దేవరకొండ సార్ని వాళ్ళందరూ టార్గెట్ చేసి గిట్లా ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారో ఒక్కసారి మీరే చూడుర్రి. ఇక నిన్న రిలీజ్ అయిన ఫ్యాన్ వరల్డ్ కల్కి సినిమా మన ఆరడుగుల అందగాడు డార్లింగ్ ప్రభాస్ అన్న సినిమా జోరుగా మంచి ఇట్టు కొట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాలో చాలా పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు కదా. మళ్ళా ఇది పురాణాలకు సంబంధించిన సినిమా కదా. గట్టనే కల్కి సినిమా టాకీస్ల కన్నా ట్విట్టర్ లో వాట్సాప్లలో స్నాప్ చాట్లలో ఎక్కువ నడుస్తుందిలా. పోటీల మీద పోటీలు ఎవరు తగ్గకుండా ఎలిబ్రేషన్ చేస్తుండే వరకుల్లా కల్కి సినిమాతోటి నిండిపోయింది అనుకో రాదుల్లి ఈ దునియా మొత్తం. కల్కి సినిమాలో అర్జునుని కింద చేసిన విజయ్ దేవరకొండ మీద అందరు కలిసి దాడి చేసినట్టుగానే మస్తు అంటే మస్తు కామెంట్లు ఇంకా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంట. అందరు హీరోలేమో గానీ విజయ్ దేవరకొండ అనుడితోనే కొంతమంది బ్యాచ్లు తయారయ్యి ఆయన తిట్టుడే పనిగా పెట్టుకున్నారట. ఇట్లా విజయ్ దేవరకొండ పరువు మొత్తం తీస్తున్నారట. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన సినిమాలు కొంచెం అటు ఇటు అయిందంటే సాలుల్లా ఇది ఒక్కటి దొరికించుకొని విజయ్ దేవరకొండ మీద కామెంట్లు పోస్ట్ ట్రోల్ చేస్తున్నారంట. ఇప్పుడు కల్కి సినిమాలో కూడా అందరినీ మంచిగా పొగిడి విజయ్ దేవరకొండకు ఆ పాత్ర అసలు ఇచ్చేది లేకుండే. ఎందుకు అసలు ఆ కల్కి సినిమాలో విజయ్ దేవరకొండకు ఛాన్స్ ఇచ్చిర్రని అసలు అర్జునుని గెటప్ ఆయనకు సూట్ కాలేదని అని పట్టిర్రు అందరూ. ఎటు చూసినా విజయ్ దేవరకొండ తెలంగాణ ముద్దు బిడ్డ. ఆయన చేసిన సినిమాలు కూడా మంచిగానే ఆడినాయి. ఇక ఎక్కడ పెద్ద హీరో అవుతాడు అని ఇట్లా చేస్తున్నారంట కొంతమంది అంటున్నారు.